హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ యొక్క అమరావతిలో నిర్మిస్తున్న ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ గురించి అయితే క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానండి. సో మొత్తానికి మనకి ఏంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ప్రాపర్ వర్క్స్ అయితే ఎలా జరుగుతున్నాయి ఏంటంటే ఈ వీడియోకి మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ మీరు ఇక్కడంతా షెల్టర్స్ చూస్తున్నారు కదా, క్లోజర్ షెల్టర్. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళదండి. మనకు ఐకానిక్ టవర్ 3 and 4 అయితే నిర్మిస్తున్నారు కదా, దానికి సంబంధించి మొత్తం కూడా క్లోజర్ షెల్టర్ అయితే నిర్మించేశారు. ఇక్కడ చూడండి, దాదాపుగా ఒక 10 లారీల ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయండి. మెటీరియల్ మొత్తం కూడా అక్కడ లారీలు ఉన్నాయి చూడండి, మొత్తం పొడవున లారీలు ఉన్నాయి. ఇక్కడ ఒక 2 లారీలు ఉన్నాయి. మొత్తం ఒక 10 లారీలు అయితే మెటీరియల్ అవన్నీ కూడా వచ్చినాయండి, ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా. మొత్తం కూడా ఈ యొక్క ఎల్ఎన్టీ వాళ్ళైతే మొత్తం కూడా క్లోజర్ షెల్టర్స్ ఒక కంచిలాగా అయితే నిర్మించేసుకున్నారండి. మొత్తం కూడా ఎవరిని కూడా ఎంట్రీ కాగనీయకుండా. చూడండి, సో అలాగే మొత్తం కూడా కంకర ఇసుక అవన్నీ కూడా తోలు పెట్టుకున్నారు. ఇటు సైడ్ అంతా కూడా వార్న్ అయితే వేసుకోవడానికి. ఇంకా వర్షం వచ్చినా కూడా ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నారండి. మొత్తం దానికి కంకర ఇసుక అవన్నీ కూడా తోలు పెట్టుకున్నారు. అవన్నీ కూడా మొత్తం అటు సైడ్ వేసుకోవడానికి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న దాని మీద అయితే. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు మనకేంటంటే ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 కి సంబంధించి మనకేంటంటే 2 వైపులు అయితే ఎంట్రీ అయితే ఇచ్చారండి. ఇటు సైడ్ అయితే మొత్తం క్లోజ్ అయితే చేసేస్తున్నారు గేట్లు. సో ఇదివరకు ఎలా ఉందో చూడండి. ఇంత ముందు వీడియోలో ఇవన్నీ కూడా లేకపోదు, అసలు మొత్తం కూడా ఇవన్నీ కూడా తుప్పు పట్టిపోయి మొత్తం ఎక్కడంటే అక్కడ పడిపోయినది. మొత్తం కూడా ఇప్పుడు మొత్తం నీట్ గా రిమూవ్ చేసి అన్ని కొత్త వేసుకుంటూ వచ్చి ఇక్కడ ఏదైతే ఐకానిక్ టవర్ చూస్తున్నారో ఇది మనకు ఐకానిక్ టవర్ 3 అండి. ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 కి సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క ఐకానిక్ టవర్ వచ్చేసి B+G+39 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అన్ని కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా అయిపోయి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ అయితే చేసి పెట్టుకున్నారండి. అలాగే మనకు ఇటు సైడ్ ఈ యొక్క 3 days నుంచి మనకి ఏంటంటే ఇటు సైడ్ అంతా కూడా క్లియరెన్స్ పనులు, ఈ ఫౌండేషన్ ఏదైతే జరిగిందో అదంతా కూడా మనకు క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా అయిపోయి మొత్తం ఈ యొక్క వైట్ షీట్స్ అంటే వాటర్ ప్రూఫ్ వైట్ షీట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకొని కాంక్రీట్ దిమ్మలు అయితే నిర్మించుకుంటూ అయితే వెళ్తున్నారండి. ప్రజెంట్ లోపల అక్కడ చూస్తున్నారు కదా, ఐరన్ రాడ్స్తో అలొకేషన్ అయితే చేసి పెట్టుకున్నారు కదా, అవన్నీ కూడా మనకు ఇక్కడ ఏదైతే తవ్వున్నారో అక్కడక్కడ బాక్సుల్లో కనిపిస్తుంది కదా, ఆ యొక్క బాక్సులో సరిపడా ఐరన్ రాడ్స్ అలొకేషన్ అయితే చేసి పెట్టుకున్నారు. ఆ యొక్క ఐరన్ రాడ్స్ని తీసుకెళ్లి ఆ యొక్క బాక్స్లో అయితే పెట్టడం జరుగుతుందండి. దాని మీద కాంక్రీట్ అయితే పోసి 2 వైపులా ఒక దిమ్మల్లాగైతే నిర్మిస్తారనమాట స్టీల్తో. అక్కడ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఆ బాక్సులు అనమాట. ఇదంతా కూడా ఇక్కడ వైట్గా ఉంది, అవన్నీ కూడా మనకు వైట్ షీట్స్ అండి. ఆ వైట్ షీట్స్ చేసుకొని మొత్తం కూడా ఎంత కూడా కాంక్రీట్ దిమ్మలు అవన్నీ కూడా నిర్మిస్తున్నారు. కిందంతా ఫౌండేషన్ ఇదివరకే జరిగింది, మొత్తం క్లియరెన్స్ అవన్నీ అయిన తర్వాత ఆ ఫౌండేషన్ అనేది బయటపడింది. ఇప్పుడంతా కూడా దిమ్మలు, ఈ యొక్క ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా గోడలాగా, ఇటువైపు అటువైపు దిమ్మలాగా కట్టుకుంటూ అయితే వెళ్తున్నారు. అలాగే మనకి ఇక్కడ నైట్ కూడా వర్క్ చేయడానికి లైట్స్ అవన్నీ కూడా వేసి అయితే పెట్టుకున్నారండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గర. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 రెండు కూడా మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే మొత్తం కూడా ఈ యొక్క కాంక్రీట్ పనులు అయితే మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కి. యాక్చువల్గా మనకు ఆగస్ట్ నుంచి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కి సంబంధించి ప్రాపర్ వర్క్ అయితే స్టార్ట్ అయిందండి. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక షెల్టర్స్ కానీ మెటీరియల్స్ కానీ అవన్నీ నిర్మించుకున్నారు ఈ యొక్క 2 months లో సారీ. ఇప్పుడైతే మొత్తం కూడా ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ అవన్నీ చేసుకొని నీట్గా ఈ యొక్క కాంక్రీట్ దిమ్మలు అయితే కట్టుకుంటూ వస్తున్నారు. మొత్తం చూడండి ఐరన్ రాడ్లు కిందంతా ఒక ఫ్లోర్ లాగా అయితే వేసేసుకున్నారు. ఆ యొక్క బాక్సుల్లో ఇందాక చేసి కనిపించింది కదా ఐరన్ రాడ్స్, అవన్నీ కూడా ఆ బాక్సులు అయితే ఉంచుతారండి, వారికి సరిపడా బాక్సులు. అది బాక్సులో కూడా పెట్టినారు చూడండి అక్కడక్కడ. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క బాక్సులు ఎందుకు అనుకుంటున్నారా, అక్కడ మనకు ఒక దిమ్మలు డయాగ్రీ టెక్నాలజీ అంటారు కదా, ఆ యొక్క టెక్నాలజీ కోసం అయితే మనకి ఈ యొక్క ఐకానిక్ టవర్ కి సపోర్టివ్ అయితే ఉంటుందండి ఆ యొక్క దిమ్మలు. ఇక్కడ మీద ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు ఐకానిక్ టవర్ 5. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 కి సంబంధించి ఎన్సిసి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. దీన్ని మనం హెచ్ఓడి టవర్ అని కూడా అంటాము. యాక్చువల్గా ఇది B+G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 అనేది. ఇందులోనే మనకు సీఎం గారి ఆఫీస్ కానీ అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా పైన అయితే ఉండబోతుంది అనమాట, 49 అంతస్తు పైన. అలాగే మొత్తం కూడా ఇక్కడ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి సేమ్ అక్కడ ఏదైతే ఆ వైట్ షీట్స్ చేసుకొని కాంక్రీట్ దిమ్మలు కడుతున్నారో సేమ్ అవే కట్టుకుంటూ అయితే వెళ్తున్నారండి ప్రజెంట్. రీసెంట్ వీడియోస్లో మీరు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ యొక్క ఐరన్ రాడ్లు అన్నీ కూడా నీట్గా తుప్పు పట్టిపోయిన అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసి మొత్తం కూడా ఈ యొక్క కెమికల్ అప్లై చేసి మళ్ళీ ఒక కాంక్రీట్ దిమ్మలాగా ఒక గోడలాగా అయితే కట్టుకుంటూ వెళ్తున్నారు. మొత్తం చూడండి ఈ యొక్క ఐరన్ రాడ్తో ఒక గోడలాగా అయితే కట్టేస్తున్నారు. కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఎల్లోగా కనిపిస్తుంది కదా, అవన్నీ కూడా మనకు కెమికల్ అప్లై చేశారండి తుప్పు పట్టకుండా ఈ యొక్క ఐరన్ రాడ్స్కి. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు 2 జేసీబీలు అయితే వర్క్ చేస్తుంది. అవన్నీ కూడా మనకు వైట్ కనిపించేది, అవన్నీ కూడా వైట్ షీట్స్ అండి. చూడండి అక్కడ బాక్స్లో మనకు ఐరన్ రాడ్స్ అయితే చేసి పెట్టుకున్నారు చూడండి అలొకేషన్ మొత్తం కూడా.
అక్కడ చేసి పెట్టుకున్నారు కదా, ఇందులో అయితే మొత్తం కూడా ఈ యొక్క బాక్సులు అయితే అలొకేషన్ చేసి పెట్టుకున్నారు. దీనంతా కూడా మనకు కాంక్రీట్ అవంతా కూడా పోయడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 అన్నిటికి సంబంధించి మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే ఫౌండేషన్ జరుగుతుందో అక్కడంతా కూడా వర్క్ చేసుకుంటూ వస్తున్నారండి. మొత్తం కూడా అదంతా కూడా షెల్టర్స్ చూడండి. ఈ యొక్క ఎన్సీసీకి సంబంధించి షెల్టర్స్ అన్నీ కూడా క్లోజ్డ్ షెల్టర్స్ అయితే వేసుకున్నారు ఈ యొక్క ఎన్సీసీ వాళ్ళైతే. ప్రజెంట్ ఎలా ఉందో చూడండి. ఇది మనకు ఐకానిక్ టవర్ 4 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 4కి సంబంధించి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇది కూడా సేమ్ B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ని మనకు 3 టెక్నాలజీస్ యూజ్ చేసి అయితే కడుతున్నారండి. ర్యాప్డ్ ఫౌండేషన్ అంటే మనకి ఏదైతే ఫౌండేషన్ ఉందో అది ఎలా ఉంటుందంటే 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల మందంతో కాంక్రీట్ దిమ్మ అయితే నిర్మిస్తారనమాట. దాన్నే మనకు ర్యాప్డ్ ఫౌండేషన్ అని అంటాము. అలాగే మిడిల్లో మనకు కనిపిస్తున్నాయి కదా స్తంభాలాగా, అవన్నీ కూడా మనకు కోర్ కాంక్రీట్తో కడతారండి ఈ యొక్క ఐకానిక్ టవర్స్కి. ఒక్కొక్క ఫ్లోర్ అనమాట అది. ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 15 నుంచి 20 రోజులు మాత్రమే పడుతుంది అనమాట. అందులో ఈ యొక్క ఐకానిక్ టవర్స్కి మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. లిమిటెడ్ మ్యాన్ పవర్తోనే వర్క్ అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క ఐకానిక్ టవర్ 4కి సంబంధించి వర్క్ కూడా మొత్తం కూడా ఈ యొక్క ఐరన్ రాడ్ రిమూవ్ ఇవన్నీ కూడా అయిపోయి ఒక బేసిక్ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారనమాట. యాక్చువల్గా మనకు ఐకానిక్ టవర్ 3 దగ్గర వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇదంతా మీరు చూసుకోవచ్చు. రీసెంట్ వీడియోస్లో ఇదంతా కూడా ఒక అడవిలాగా ఉండే చెట్లు, పిచ్చి పిచ్చి చెట్లతో అవన్నీ నీట్గా చేసి ఒక స్టేజ్కి అయితే తీసుకొని వచ్చున్నారండి. కొంత మట్టిని కూడా అటుపక్క మనకు వర్క్ జరుగుతుంది కదా, అటుపక్కన కూడా మట్టిని తీసి లారీలు అయితే బయటకు అయితే పంపిస్తున్నారు. ఇక్కడ ఏదైతే టవర్ చూస్తున్నారో ఇది మనకు ఐకానిక్ టవర్ 3 అండి. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 3 దగ్గర క్లీనింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఏంటంటే రీసెంట్గా మనకు 1 మంత్ బ్యాక్ సైడ్ నుంచి వాటర్ రావడంతో ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 రెండు కూడా మునిగిపోవడం జరిగింది. తర్వాత ఒక 15 to 10 డేస్లోనే డీవాటరింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని క్లీనింగ్ పనులు కూడా చేసుకొని ప్రజెంట్ ఈ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ అన్నిట్లో కల్లా చాలా ఫాస్ట్గా జరిగింది ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అండి. ఈ రెండింటికి సంబంధించి మనకు షాబుర్జీ వాలెన్జీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ రెండు కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ అయితే ఉండబోతుంది. ప్రజెంట్ దానికి సంబంధించి కూడా ఈ యొక్క ఐరన్ రాడ్లు ఇవన్నీ ఉన్నాయి కూడా మొత్తం కూడా కాంక్రీట్ దిమ్మలు అయితే నిర్మించుకుంటూ వస్తున్నారు ఒక గోడ లాగా అయితే. ప్రజెంట్ ఇక్కడ మనకు ఐకానిక్ టవర్ 1 దగ్గర అండి మొత్తం కూడా ఒక స్టేజ్ ప్లేస్ మొత్తం ఒక లెవెల్కి తీసుకొని వచ్చేసి మొత్తం గ్రావెల్ అవన్నీ కూడా పోసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కూడా దాదాపు ఒక 4 లారీలు 2 జేసీబీలు అయితే వర్క్ చేస్తున్నాయి. చూడండి ఎలా ఉందో. అది మనకు ఐకానిక్ టవర్ 1. ఇది కూడా మనకు 39 ఫ్లోర్స్తోనే ఉంటుంది అనమాట. మొత్తం కూడా ప్రజెంట్ ఏంటంటే అన్ని కూడా ఐకానిక్ టవర్ ఈ 5 కూడా ఒకే స్టేజ్లోనే ఉంది. మొత్తం కూడా ఈ యొక్క ఒక 1 మంత్ బ్యాక్ అన్నిటికీ ఈ యొక్క వెయిట్ టెస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఏంటంటే కాంక్రీట్ దిమ్మలు అయితే నిర్మించుకుంటూ వస్తున్నారు ఒక గోడల్లాగా. ఈ యొక్క వైట్ షీట్ అవన్నీ కూడా వేసుకొని. చూడండి ఎలా ఉంది ఐకానిక్ టవర్ 1 అనేది. వితిన్ 10 డేస్లోనే అంత వాటర్ని కూడా డీవాటరింగ్ చేసి పారేశారండి. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా అమరావతిలో వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ అవడం జరిగిందండి. సో ఇదండి ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్స్ అయితే వర్క్ అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.